నాకు అవన్నీ రాపిచ్చి ఫోటో పెట్టి సింగిల్ ఎన్ని మొత్తం టోటల్ కింద పైన అన్నీ ఇచ్చినాయండి సింగిల్ దాని తర్వాత వెలిగించిందండి అదే ఏదైతే మెసేజ్ పెట్టండి వరకు ఒక్కరు ఉండకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. సో ఈ విషయాన్ని మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ మరి మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. మా ఉద్దేశం ఒకటే, మేము డాక్టర్లు కానీ స్టాఫ్ నర్సులు కానీ లేదా పారామెడికల్ కానీ ఇబ్బంది పెట్టాలని కాదు. ఏ ప్రజల కోసం అయితే మనం నియమించబడ్డామో ఆ ప్రజల కోసం సర్వీస్ చేయాలన్నటువంటి ఆలోచనతో మాత్రమే వాళ్ళని మేము కాస్త ఒత్తిడి చేయాల్సి వస్తుంది. వాళ్ళు అన్నిదా భావించాల్సిన అవసరం లేదు. గుంటూరుకు చాలా దగ్గర 15 నిమిషాలు ప్రయాణం ఉండేటటువంటి ఈపీఎస్లో ఇంతమంది సిబ్బందిని పెట్టినా, అదేవిధంగా ఇంకా 30 పడకల ఆసుపత్రిని దీనికి అప్గ్రేడేషన్ చేసిన ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే రోజుకు 70 మంది ఓపీ కన్నా ఎక్కువ రావడం లేదు. మరి ఒక కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు 500 600 అంటే ఓపీ పెరగాలని మా ఉద్దేశం కాదు. ప్రజలకు ఆసుపత్రుల పట్ల ఒక విశ్వాసం ఉండాలి, ప్రభుత్వం యొక్క ఆసుపత్రి పట్ల విశ్వాసం ఉండాలి అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది త్రికణశుద్ధిగా పనిచేయాలి, అందుబాటులో ఉండాలి. కాబట్టి డాక్టర్లు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను కోరుతున్నా, మీరు 7 మంది ఉన్నప్పుడు పొద్దునంతా 5 మంది ఉంటామని చెప్పడం తప్పు. ఇక్కడ సాయంకాలం కూడా 2 డాక్టర్లు ఉండాల్సిందే. ఎందుకంటే ఒక కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్. అలా కాకుండా మీరు ఎక్కడో ఉంటారు, ఒక స్టాఫ్ నర్సే డ్యూటీ చేస్తారంటే అది వీలయ్యే పరిస్థితి కాదు, సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కూడా ప్రజలు ఇబ్బంది పడతారు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు నిద్ర లేచిన తర్వాత కూడా ఇంకా ఆవలిస్తారు. అట్లా 5 సంవత్సరాలు వాళ్ళని విచ్చలవిడిగా వదిలేయడం జరిగింది. 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో వైఫల్యమే ఇంకా మాకు 5-6 నెలలుగా శాఖల మీద శాఖలు ఉన్నాయి. ఇటు అగ్రికల్చర్లో ప్రోడక్ట్స్ విషయంలో కానీ, రైతులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇంకా సెటరేట్ కావాలి. సో మరి ఇప్పటికి 2 సార్లు రావడం జరిగింది. నా ఉద్దేశంలో ఇక ఖచ్చితంగా ఇక మా మార్క్ పాలన స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ కూడా సెట్ అవుతారు. మీరు పత్తిపాడు ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ఒకసారి చూడాలమ్మా. నాకు చాలా రోజులుగా కంప్లైంట్ వచ్చింది. నేను ఈరోజు వస్తే 4 బైక్ వచ్చాను. ఒక్క డాక్టర్ లేరు. 7 మంది డాక్టర్లు ఒక్కరు లేరు. 7 మంది స్టాఫ్ నర్సులు ఒక్క అమ్మాయి ఉంది. పారామెడికల్ 7-8 మంది పారామెడికల్కి ఒక్కరు లేరు. ఒక అటెండర్కి వదిలేసి వెళ్ళారు. ఇలాంటి పరిస్థితి ఉంటే మరి నేను కమిషనర్ దృష్టికో లేదంటే మీ పుస్తకం దృష్టికి తేవడం నాకు ఎంతసేపు పడుతుంది. మీరు సెట్ చేసుకోండి. లేదు రేపటి నుంచి వాళ్ళు ధర్నాలకు దిగమంటే దిగుతారు, రెడీగా ఉన్నారు. కాకపోతే ఎందుకంటే మీరు సెట్ అవ్వాలి. ఇంకా 5 ఏళ్ళు నిద్ర మీకు పోలే. నేను సంతానానికి కోపం పడద్దండి, ఎందుకంటే నేను బాధ్యతతో చెప్తున్నా తల్లి. చాలామంది అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మధ్యాహ్నం ఒక్కరు లేకపోతే పేషెంట్లు ఎలా వస్తారన్నా? డాక్టర్ అని ఆయన ఒకరు ఉండాలి కదా. అనుకొని చెప్పండి. దీన్ని నేను కూడా మన కృష్ణబాబు గారికి డివోలెట్ రాస్తాను. ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. మీరు ఒకసారి దగ్గరే కదా, ఒకసారి వచ్చి చూడండి. వారానికి ఒకసారి వస్తుంటే కొద్దిగా అలర్ట్ అవుతారమ్మా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, ప్రజల్ని ఇబ్బందుల నుంచి తొలగించాలనేది మా అభిప్రాయం. సందర్భం లేదు, ఏం లేదు, చూసుకొని సెటిల్ చేయండి. నేను 2 రోజులు గమనిస్తాను. నేను లేదంటే రేపు అసలు నేను ఈ రైతు చేయాల్సి వస్తుంది. ఓకే సరే. వీళ్ళిద్దరూ ఉన్నట్టుగా
సంతకం అవును. మీకు మెడికల్ డైరెక్టర్ సిహెచ్ఓ